కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది కదా. రాకముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాలేదని చెప్పి చాలా మాటలు, చాలా కబుర్లు చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చెప్పిన మాటలకి ఎంతవరకు కూడా న్యాయం చేయగలుగుతున్నారు? ప్రజలందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. ఆ ప్రభుత్వం ఏంటంటే దోసుకోవడం వాళ్ళు ఇష్ట ప్రకారంగా వినియోగించుకోవడం. కార్యకర్తలు ఎవరైనా అడిగితే వారిని ఏమో తీసుకెళ్ళి లోపలేసేయడం, కొట్టేయడం. ఈ పరిపాలన అలా ఉండదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే శాంతియుతముగా ధర్మ పద్ధతి ప్రకారముగా ఆయన నడిచే విధానము ప్రజలందరికీ నచ్చింది. అందుకు మొన్న తప్పు చేసిన వాళ్ళు వీళ్ళైనా ఒప్పుకోడు. ఆయన మొన్న ఒక అతను పిఠాపరణ తప్పుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు భార్య మీద తప్పుగా మాట్లాడితే చంద్రబాబు వెంటనే క్షమించలే, తీసుకెచ్చలే, జైలు వేసాడు. అది నాయకత్వం అంటే, అది రాజకీయం అంటే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ప్రజలు కనీసం నోరు విప్పి మాట్లాడాలన్నా, ప్రశ్నించాలన్నా భయపడేవాళ్ళు అని చెప్పి విన్నాం. ముఖ్యంగా మీ కాకినాడలో అయితే మరీ రౌడీజం బీభత్సంగా ఉండేదని విన్నాం. ఎంతవరకు వాస్తవం, ఇప్పుడు ఎలా ఉంది? అది నిజమండి. అది 100కి 100 పాళ్ళు నిజం. ఎవరన్నా కార్యకర్త మాట్లాడడానికి ఉండేదేటండి, మాట్లాడడం కాదు కదా, ప్రశ్నించడానికి కూడా భయపడేవారు. ఇప్పుడు అలాగ లేదు కదా. ప్రతి కార్యకర్త వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అన్న తేడా లేకన్నా ఇప్పుడు నడుస్తుంది ప్రభుత్వం. అసలు ఏ తేడా లేదు, వ్యతిరేకం అన్నది లేదు. రాదు, చంద్రబాబు రానివ్వడు. అంత నాయకుడు అంటే నిజమైన నాయకుడు మన రాష్ట్రంలోనే ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళటానికి మన ప్రభుత్వాన్ని అయోరాత్రులు కష్టపడుతున్నాడండి. నిజమైన నాయకుడు అంటే ఆయనండి. గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కదండి. ఏమనిపించిందండి అప్పుడు? పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మద్దతు ఇచ్చి ఆయన్ని బయట తీసుకురావడం అనేది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం అన్నది చాలా మంచిదండి. అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వడం అన్నది పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చారు. అది చాలా ఆనందించాం మేమందరం. చంద్రబాబు కాదు, రామారావు టైంలోంచి కూడా మేమున్న నాయకులు, కార్యకర్తలు. అవునండి. పరిపాలన చేసాము, నాయకత్వం చేసాం, వైస్ ప్రెసిడెంట్లు చేసాము, అన్నింటిలో పదవుల్లో ఎన్నో అనుభవించాము సార్ మా యొక్క జీవితంలో. అవి వాళ్ళ పార్టీ వచ్చిన తర్వాత మేము వెళ్ళటానికి కూడా ఇష్టపడేవాళ్ళం కాదు సార్. ఆ ముఖం కూడా చూసేవాళ్ళు కాదు. వాళ్ళ విధానం వల్ల అటువంటిది. అవును. ఇప్పుడు ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి కోల్పోయి చాలా అయిందని కూటమి ప్రభుత్వం వచ్చింది కదా. గతంలో చాలా అవినీతి అక్రమాలు, ముఖ్యంగా రీసెంట్ గా చూసుకుంటే మనకి లిక్కర్ స్కామ్ అని ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు లిక్కర్ స్కామ్ జరిగింది అనుకుంటున్నారా? మీకేమనిపించింది సార్ గత 5 ఏళ్ళు కూడా మద్యం అమ్మకాల మీద? ఘోరంగా బాధపడేవారు సార్. కష్టపడి ఏటకెళ్ళి వచ్చి డబ్బంతా ఆ బ్యాందీకే ఇచ్చేసేవారు ప్రజలు, దానికే ఇచ్చేసేవాళ్ళు. తప్పుడు బ్యాంది అది ఏంటండి, ఎంతోమంది చనిపోయారు ఆ మందు తాగి. అప్పటికి చూస్తే నేను కొంతమంది తాగి వాళ్ళని ప్రశ్నించి అడిగితే వాళ్ళు చెప్తున్నారు దానికి ఇప్పటికి బోల్ తేడండి బాబు. అయ్యి బాబు, ఎప్పుడు చూసినా హాస్పిటల్లో ఎంతోమంది తాగి గుండెకాయలు, లివర్లు పోయి బాధపడే వాళ్ళు ఉన్నారు సార్. దానివల్ల చనిపోయారు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ స్కాములు చేయలేదు, నేను మంచి వ్యక్తిని, నేను ప్రజలకి సాయం చేశాను, డబ్బు ఇచ్చాను అన్నారు. మరి ఏం జరిగిందా అంటారు? గత 5 ఏళ్ళు పరిపాలన ఎంతమందికి డబ్బు ఇచ్చారు సార్? 100 మందికి చూస్తే లెక్కెత్తే మా ఇచ్చుంటే ఒక 50 మందికో ఎంతమందికో ఇచ్చుంటాడు. కానీ వాళ్ళందరూ వ్యతిరేకమే కదా సార్. ఈ డబ్బులు ఇచ్చేటంత వలన పరిపాలన ఏమో గోతుల్లో వదిలేశాడు. ఒక రోడ్డు ఉందా, ఒక దారి ఉందా, ఏది ఉంది సార్? అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ రోడ్లు ఉన్నా ఇప్పుడు గొయ్యలన్నా సరే లెవెల్ చేసి బండ్లు సురక్షితంగా వెళ్తున్నారు. అప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు, గొయ్యల మీద బండి మీద వెళ్ళడానికి భయం వేసేది. అటువంటి రోడ్లను ఇప్పుడు ఒక దారిలో తీసుకొచ్చారు. ఆయన రాజ్యాంగాన్ని ఆయన తీసి ఎక్కడ పెట్టాడు సార్? అప్పుల్లో పెట్టేశాడు. అనేక రకరకాల విధానాలు ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు తాకళ్ళు పెట్టేసి ఆయన ఇది పరిపాలన, అది పరిపాలన కానే కాదు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడు సీఎం అవుతాను, నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలు మోసం చేశాడని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు? ఆయన అలాగనుకొచ్చి 151 సీట్ వచ్చినప్పుడు అప్పుడు ప్రజలు మోసం చేశారు అనుకుంటే అప్పటికి ఇప్పుడు చూశారు. ఆయన తెలియక వేస్తారు ప్రజలు. ఇప్పుడు చూశారు కాబట్టి ఆయన ఇది విధానాలు, ఆయన నడవడిక అలవాటు ఆయన నడవడిక వలన ప్రజలు ఫ్యూచర్ దెబ్బతింటుందని ప్రజలందరూ తెలుసుకున్నారు.
రకరకాలు పెట్టేసి భూములు అయ్యి ఇయ్యి ఆయన పేరున ఈయన పేరున ఉండి అమ్ముకున్నవాడు భూమి గల్లవాడికి అమ్ముకునే హక్కు లేకపోతే ఇంకెందుకు సార్ పట్టా ఉండే ఆయన పేరు ఆయన పుట్టి దాంట్లో ఆయన పుట్టే ఉండాలని ఇది ధర్మమా? అందుకే చంద్రబాబు నాయుడు నెగ్గినపాటిని వెంటనే తీసి పారేశాడు, రద్దు చేసి ప్రజలందరూ గుండెల్లో శిరస్థాయిగా నిలిచిపడిచారు. ఇంకా 2-3 టర్నాల వరకు కూడా ఆయనే సీఎం. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం అవుతారంటున్నారు, అవుతారా? అయ్యే అవకాశం ఉందంటారా? ఛాన్సే లేదు. ఎలాగవుతారు సార్? ప్రజలు వీళ్ళిద్దరు విడిపోతారని చెప్పి ఆయన విమర్శిస్తున్నాడు కదా. ఆయన లేనోల్పోని పెట్టాలని కల్పిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని విడిచిపెట్టాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని విడిచిపెట్టాడు. అంటే ఈ 3 కూటమి కూడా చాలా సక్రమంగా ఉంది. కల్పించాలి రకరకాల మనుషులు ఇలాగ నడిచేదాన్ని పాడు చేయాలని చూస్తుంటారు.